So guys, let's start. So please be on mute. So welcome back guys. So this topic వచ్చేసి ఈ రోజు మనం ఎస్టర్డేస్ క్లాస్ లో ఏం చూస్తున్నాం మనము. సో ఫస్ట్ ఒక ఫామ్ లో ఉన్న డేటాని సో మనము షీ షాప్ లోకి పంపించుకొని అందులో నుంచి డేటాబేస్ లో ఇన్సర్ట్ చేసినాము. సో బాగుంది నిన్న అంతవరకు. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి బ్యాక్ ఎండ్. ఆల్రెడీ ఎస్క్యూఎల్ డేటాబేస్ లో ఆల్రెడీ టేబుల్ డేటా ఉంది కదా, మనం నిన్న క్రియేట్ చేసిన టేబుల్ లో. సో టేబుల్స్ లో యూజర్ ఇన్ఫో, యూజర్ ఇన్ఫో ఓకే. సో ఈ టేబుల్ డేటా ఉంది ఇక్కడ, సింపుల్ టేబుల్, ఓన్లీ 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్ డేటాని సో మనము ఫ్రంట్ ఎండ్ మన వెబ్ పేజ్ లో చూపించుకోవాలి మన బ్రౌజర్ లో. సో ఎందుకంటే సో అది ఈరోజు చేసే టాపిక్. సో ఎందుకంటే ఎట్లాంటి రిక్వైర్మెంట్ అంటే ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఆర్ ఉంటాడు, హెచ్ఆర్ కి కంపెనీలో ఒక హెచ్ఆర్ ఉంది అనుకో, ఆయన మీరంటే డెవలపర్స్ అయితే బ్యాక్ ఎండ్ ఎస్క్యూఎల్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ చెక్ చేస్తారు. అందరూ అట్లా బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యి డేటాబేస్కి వచ్చి క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేసి డేటా చెక్ చేయరు కదా. సో వాళ్ళకి హెచ్ఆర్ కి మనకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. ఎవరైనా ఎంప్లాయ్ యాడ్ చేయాలన్నా వాళ్ళకి ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళు ఎంప్లాయ్ని యాడ్ చేస్తారు. సో అట్లనే అందరి ఎంప్లాయీస్ డేటా అంతా వాళ్ళు చూసుకోవాలంటే మనం ఇట్లా వాళ్ళకి ఒక వెబ్ పేజ్ లో మొత్తం మనం డేటా డిస్ప్లే చేసి వాళ్ళకి ఏ ఫంక్షనాలిటీస్ కావాలో వాళ్ళు ఏదైనా ఎనేబుల్ చేసుకోవాలన్నా, ఏదైనా నేమ్స్ ఎడిట్ చేసుకోవాలన్నా, సమ్ ప్రొఫైల్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, సో అట్లాంటి దానికి సో అలాంటి పర్పస్ లో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక వెబ్ పేజ్ ఇచ్చేసి ఆ వెబ్ పేజ్ లో మన బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా అంతా డిస్ప్లే చేపించి సో వాళ్ళకి ఏ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం వాళ్ళ ఫంక్షనాలిటీస్ ఏమైతే అట్లా ఇస్తాం అనమాట. సో అట్లీస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఇనిషియల్ గా సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి మనం ఒక పేజ్ లో చూపిస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ నేను చెప్పినాను ఇది. సో అది ఇలాంటి కేసులో ఎనీ డేటా మనం ఒక వెబ్ పేజ్ లో చూపించాలంటే ఎలా చూపిస్తాం అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా తీసుకెళ్లి ఫ్రంట్ ఎండ్ లో వెబ్ పేజ్ లో చూపించాలి. ఓకే. సో దానికి ఏం చేస్తానంటే సో సేమ్ అంతే, నేను ఏం చేస్తాము, ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ పేజ్ నుంచి టీ షాప్ లో పంపించుకొని అక్కడ నుంచి డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా ఇన్సర్ట్ చేసినాం డేటాబేస్ లో. ఓకే. సేమ్ టైం ఇప్పుడు కూడా అంతే, షీ షాప్ యూజ్ చేసి ఎస్క్యూఎల్ కనెక్ట్ అయ్యి ఓకే ఈ ఎస్క్యూఎల్ ఉన్న డేటాని షీ షాప్ లో తెచ్చుకొని ఫస్ట్ మళ్ళీ షీ షాప్ నుంచి మన హెచ్టిఎంఎల్ పేజ్ కి యాడ్ చేస్తాం. అది ఎట్లా అనేది ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే అది ఓకే లెట్స్ స్టార్ట్. సో దీనికోసం ఏంటంటే మనం ఒక వెబ్ పేజ్ లో చూపించాలనుకున్నాం. సో ఫస్ట్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం. అదే హెచ్టిఎంఎల్ పేజ్ ఇక్కడ వెబ్ ఫామ్ ఉంటాం మనం ఇక్కడ ASP.NET కాబట్టి. సో ఐటమ్ సో నేను దీనికి వెబ్ ఫామ్ తీసుకొని వెబ్ ఫామ్ 3 అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఐ థింక్ 1 మోర్ వెబ్ ఫామ్ 2 క్రియేట్ చేసినట్టున్నాను. సో నేను దీనికి ఒక సింపుల్ గా వ్యూ యూజర్ డేటా అని ఇస్తాను. యూజర్ డేటా పేజ్ కదా ఇది. సో అట్లా మీకు నచ్చిన పేజ్ ఇవ్వచ్చు ఏమైతే. సో వ్యూ యూజర్ డేటా పేజ్ ఓకే యాడ్. సో నేను ఒక వెబ్ ఫామ్ యాడ్ చేసినాను. బాగుంది. సో ఇక్కడ జస్ట్ H1 ట్యాగ్ ఇచ్చాను. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఎంటీ పేజీ ఇది. H1 ట్యాగ్ లో నేను ఏం చూపిస్తాను ఇక్కడ, H1 ట్యాగ్ లో వ్యూ యూజర్ డేటా అని ఇస్తాను. ఇక్కడ యూజర్ డేటా, just user data is fine, anything is fine. Okay, user data. Okay, so చూడండి రన్ చేస్తాం. ఓకే, జస్ట్ అది ఒక H1 ట్యాగ్ మన వెబ్ పేజ్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనము దీని కింద కానీ సో మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ డేటాను బైండ్ చేద్దాం. ఓకే, సో అది దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూపిద్దాం ఇక్కడ. సో మనం ఇక్కడ మన పేజ్ లో ఓన్లీ ఒక H3 ట్యాగ్ తీసుకుని సింపుల్ యూజర్ డేటాని చేసాం. సో ఇక్కడ టేబుల్ అయితే ఇక్కడ మనం టేబుల్ యాడ్ చేసి చూపించాలి, అది మన రిక్వైర్మెంట్. సో ఈ టేబుల్ వచ్చేసి ఇక్కడ మన పేజ్ లో చూపించాలన్నమాట. సో అది రిక్వైర్మెంట్. సో దీనికన్నా ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను ఏంటంటే
ఎప్పుడైనా కానీ హెచ్టిఎంఎల్ పేజ్ ఇప్పుడు లోడ్ అవుతుంది కదా, ఈ పేజ్ లోడ్ అవ్వాలంటే, ఇక్కడ బ్రౌజర్లో ఈ పేజ్ లోడ్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. సో ఇది ఎలా లోడ్ అవుతుందంటే, ఫస్ట్ దీనికి ఒక సిఎస్ ఫైల్ ఉంటుంది కదా మనకు. ఈ హెచ్టిఎంఎల్ పేజ్ నుంచి షీషాప్ పంపించుకొని, షీషాప్ నుంచి ఇట్లా చూసాం కదా నిన్న, ఇట్లా ఇలా ఎలా ఉందో సిఎస్ పేజీ, ప్రతిదానికి అట్లా సిఎస్ ఫైల్ ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ ప్రాసెస్ పేజీ ఎట్లా లోడ్ అవుతుంది, మనం ఇట్లా ఇక్కడ బ్రౌజర్లో మనం అప్లికేషన్ రన్ చేస్తే ఫస్ట్ ఎక్కడికి వస్తుందా కర్సర్, ఫస్ట్ ఎక్కడ ఏ పేజ్ లోడ్ అవుతుంది, సిఎస్ ఫైల్ లోడ్ అవుతుందా, ఏఎస్పిఎక్స్ హెచ్టిఎంఎల్ పేజ్ లోడ్ అవుతుందా. సో ఎప్పుడైనా కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఫస్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ కన్నా, మనం ఒక .NET కానీ జావా కానీ ఏదైనా కానీ ఫస్ట్ సిఎస్ ఫైల్ లోడ్ అవుతుంది, తర్వాతే ఏఎస్పిఎక్స్ పేజ్ లోడ్ అవుతుంది, తర్వాత హెచ్టిఎంఎల్ పేజీ లోడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కానీ ఫస్ట్ మన పేజ్ లోడ్లో అప్లికేషన్ ఇట్లా రన్ చేస్తేనే ఫస్ట్ డైరెక్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ లోడ్ అవ్వదు, ఫస్ట్ షీషార్ప్ ఫైల్కి వచ్చి దాని బ్యాక్ ఎండ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజ్ యొక్క మన ఇక్కడ ఏస్పెక్స్ పేజ్ యొక్క షీషార్ప్ ఫైల్ లోకి వచ్చి అక్కడ నుంచి ఈ పేజ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఇంకా స్టిల్ ఈ పేజ్ లోడ్ అవుతుంది, ఈ పేజ్కి ఏదైనా డేటా పంపించుకోవాలన్నా మనం ఇక్కడ ఈ షీషార్ప్ లో నుంచి దీనికి ఇక్కడ అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి కేసు అంటే, ఈ కేసులో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక ఫామ్ మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఏదైనా రిజిస్టర్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏదైనా కంట్రీ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫామ్ లోడ్ అయిపోయి ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఫస్ట్ నేమ్ ఆర్ నేమ్ అయిపోయిన తర్వాత కంట్రీ సెలెక్ట్ బాక్స్ ఉంటాయి, అన్ని కంట్రీస్ ఉంటాయి. సో ఆ కంట్రీస్ పేజ్ లోనే ఎట్లా లోడ్ అవుతాయి, అవి డేటాబేస్ నుంచి వచ్చి ఉంటాయి. మోస్ట్లీ హార్డ్ కోడ్ ఏం చేసి ఉంటాయి ఎక్కడైనా కానీ డేటాబేస్ నుంచి వచ్చి ఉంటాయి. సో please hold on just 1 second, I will just come back. Sorry. Sorry. So guys, I'm audible. Hello? Yes. Yes, perfect. Yes, please. Yeah, thank you. Okay, so మనం ఎక్కడ ఉన్నాము, సో ఇక్కడ యూజర్ డేటా H3. ఓకే, సో ఎప్పుడైనా కానీ హెచ్టిఎంఎల్ పేజ్ మన పేజ్ లోడ్ అవ్వకముందు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ షీషార్ప్ ఫైల్లోకి వస్తుంది, షీషార్ప్ ఫైల్లో నుంచి హెచ్టిఎంఎల్ పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, సో మీరు చూసారు ఎప్పుడైనా ఆన్లైన్ ఫామ్ చూసినప్పుడు కంట్రీ డ్రాప్ డౌన్ ఫామ్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ లో డ్రాప్ డౌన్ లో ఆల్రెడీ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఎట్లా పాస్ చేస్తారంటే, ఇక్కడ షీషార్ప్ ఫైల్లో డేటాబేస్ కనెక్షన్ అయ్యి ఆ వాల్యూస్ రీడ్ చేసుకొని కంట్రీ వాల్యూస్, సో ఈ హెచ్టిఎంఎల్ పేజ్ లో ఉన్న డ్రాప్ డౌన్ కి పాస్ చేస్తారు ఇక్కడ నుంచే. సో అందుకే ఎప్పుడైనా కానీ ఫస్ట్ లోడ్ అయ్యేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైలే లోడ్ అయింది, ఇక్కడ సిఎస్ ఫైల్ లోడ్ అయింది. మన ఎంబీసీ కంట్రోలర్ లో అయితే కంట్రోలర్ ఫైల్ లోడ్ అయితే ఆ తర్వాత తీసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ షీషార్ప్ ఫైల్ లోడ్ అయ్యి తర్వాత ఏఎస్పెక్స్ పేజ్ లోడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డేటా లోడ్ అవ్వాలి. చూడండి, కావాలంటే నేను మళ్ళీ ఒక్కసారి ఫ్రెష్ గా రన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ పాయింట్ పెట్టాను. సో చూడండి, చూడండి ఇక్కడ బ్రేక్ పాయింట్ ఇక్కడ వచ్చింది బ్రౌజర్. ఇంకా ఇక్కడ మన H1 ట్యాగ్ లోడ్ అవ్వలేదు. చూడండి, H1 ట్యాగ్ లోడ్ అవ్వలేదు, బట్ కర్సర్ పాయింట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది, షాప్ లోకి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, బ్రౌజర్ లో అది యూజర్ డేటాని మనం రాస్తున్న H1 H3 ట్యాగ్ లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ కంటిన్యూ కొడతానో, సో ఇప్పుడు దీన్ని దాటుకొని షాప్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేజ్ లోడ్ అవుతుంది. ఇప్పుడు లోడ్ అయింటుంది చూడండి, ఇది జస్ట్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదే కేసులో ఇప్పుడు మనం డేటా పాస్ చేయాలంటే ఎట్లా, సో దీనికి ఇక్కడే రాసుకుంటాం అనమాట కోడ్. సో మనం ఈ కేసులో అయితే సో సేమ్ ఈజీ అంటే, ఐ మీన్ లైక్ యునో ఎట్లా అంటే, కోడ్ మనకి కామన్. సో ఇక్కడ ఎందుకంటే ఎర్రర్స్ అంటే మనం ఈ ADO.NET క్లాసెస్ ఏమవుతాయి మనకి, యూజింగ్ ఏం ఉంటాయి, సిస్టమ్ డేటా డాట్ SQL క్లయింట్.
సో ఈవెన్ ఇప్పుడు డేటా పాస్ చేసిన నేను ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ నేను ఎక్కడి నుంచి తెచ్చాను. సో డోంట్ వరీ అబౌట్ దిస్, ఇది నేను విల్ కరెక్ట్ ఇట్. ఓకే, సో ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ కామన్ అనమాట. సో నేను ఎక్కడి నుంచి తెచ్చాను, ఇది ఇక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇది మనం డేటా ఇన్సర్ట్ చేసేకి, ఇది ఇన్సర్ట్ ఇంటూ నేను యూజ్ చేసిన క్వైరీ. ఓకే, సో ఫామ్ లో డేటా పాస్ చేయాలన్నా, ఎస్క్యూఎల్ కనెక్ట్ అవ్వాలన్నా, ఈవెన్ డేటా తెచ్చుకోవడానికైనా, డేటా ఇన్సర్ట్ చేసేయడానికైనా ఇవి రెండు కామనే. ఎస్క్యూఎల్ కనెక్ట్ అవ్వాలి, కనెక్షన్ స్ట్రింగ్ ఓపెన్ చేయాలి. కమాండ్ కూడా కామన్ అంతే, కమాండ్ కూడా సేమే. ఏమంటే ఈ క్వైరీ చేంజ్ అవుతుంది. ఇది నిన్న పాస్ చేస్తున్నాం కాబట్టి ఇన్సర్ట్ క్వైరీ రాసినాం. అదే ఇప్పుడు తెచ్చుకోవాలంటే డేటా ఈ క్వైరీ బదులు ఏం రాస్తాం మనము. ఓకే, ఈ క్వైరీ బదులు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డేటా ఇట్లా మనం ఎట్లా డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ ఇన్ఫో అంటే ఆ టేబుల్ ఆఫ్ డేటా వస్తుంది. సో ఈ క్వైరీ అక్కడ రాసుకుంటాం. సో సింపుల్. సో కనెక్షన్ ఓపెన్ చేయాలన్నా, డేటాబేస్ లకి డేటా పంపించాలన్నా, డేటా తెచ్చుకోవాలన్నా కనెక్షన్ అయితే ఓపెన్ చేయడం కామనే. సో క్వైరీ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ కమాండ్ కూడా కామన్. డేటా పాస్ చేసేటప్పుడు, డేటాబేస్ లకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ క్వైరీ రాస్తాము. డేటా తెచ్చుకునేటప్పుడు ఆ క్వైరీ చేంజ్ అవుతుంది, బట్ కమాండ్ మాత్రం ఒకటే. ఓకే, సో ఇప్పుడు బాగుంది. cmd.execute. నిన్న మనం ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ రాసినాం, ఈ క్వైరీ రాసినాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డేటాబేస్ లో నిన్నైతే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కి అయితే ఈ క్వైరీ యూజ్ చేస్తాం, cmd.execute నాన్ క్వైరీ. బట్ మనం ఇప్పుడు డేటా రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసే దానికి కమాండ్ వచ్చి ఇట్లాంటి మాక్సిమం ఒక 3-4 ఉంటాయి. కన్ఫ్యూజ్ పడతారు ఏమో, చాలా ఉంటాయేమో, నాకు తెలియదేమో అనే అట్లాంటి కాన్సెప్ట్ ఈజీ మీకు అర్థమైపోతే. ఎక్కువ cmd ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ ఉంటుంది, లేదా ఎగ్జిక్యూట్ రీడర్ ఉంటుంది మోస్ట్లీ. ఇవే ఉంటాయి. ఆర్ ఎస్క్యూఎల్ డేటా అడాప్టర్ యూజ్ చేసే కొట్టుకుంటుంది అంతే. మాక్సిమం ఇదంతా ADO.NET అంటే 8-10 లైన్స్ ఉంటుంది, అది రిపీటెడ్ గా ఉంటుంది ఎప్పుడన్నా కానీ. ఓకే, cmd.execute రీడర్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే డేటా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడైతే ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అంటే జస్ట్ డేటా పాస్ చేసినాం కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేసేసినాం, ఇన్సర్ట్ అయిపోద్ది. కానీ ఇప్పుడు మనకు ఇక్కడ సెలెక్ట్ స్టాప్ అని చూడండి, డేటా వస్తుంది అక్కడ నుంచి. డేటా వచ్చిన దాన్ని మనం హోల్డ్ చేసుకోవాలి కదా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లో. అప్పుడు స్ట్రింగ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం, అక్కడ మన HTML పేజ్ నుంచి వస్తుంటే ఆ డేటాను ఒక స్ట్రింగ్ లోనో ఎక్కడో చోట పెట్టుకుంటాం కదా. అట్లనే ఇప్పుడు ఈ టేబుల్ డేటా వస్తుంది. ఆ టేబుల్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి C# లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి రెండుగా. అట్లా టేబుల్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి టూ క్లాసెస్ ఉంటాయి. ఎక్కువ ఏంటంటే 2 క్లాస్ ఆబ్జెక్ట్స్, లైక్ SQL డేటా రీడర్ కానీ, SQL డేటా అడాప్టర్ కానీ. సో ప్రస్తుతానికి SQL డేటా అడాప్టర్ గురించి టుమారో నెక్స్ట్ MVC ప్రాజెక్ట్ లో చూద్దాం. ప్రస్తుతానికి SQL డేటా రీడర్ అనేది ఈ క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ ఆబ్జెక్ట్ హోల్డ్ చేస్తారు, ఏదో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. నేను HDR అని ఇస్తాను. ఇది SQL డేటా రీడర్ కాబట్టి మీనింగ్ ఆబ్జెక్ట్ నేమ్ మీరు ఆబ్జెక్ట్ అయ్యొచ్చు, ఆబ్జెక్ట్ 1 అయ్యొచ్చు, ఎనీ నేమ్. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు డేటా రిటర్న్ చేస్తామన్నమాట. ఈ టేబుల్ ఆర్ డేటా వస్తుంది. సో ఆ టేబుల్ ఆర్ డేటాని మనం హోల్డ్ చేసుకోవాలి కదా ఎక్కడ ఒక చోట. సో ఇది టేబుల్ ఆర్ డేటా, ఇది స్ట్రింగ్ కాదు. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ హోల్డ్ చేస్తావు, ఇంటీజర్ అయితే ఇంటీజర్ హోల్డ్ చేసుకుంటావు, ఇంటీజర్ వేరియబుల్ లో. కానీ ఇది వచ్చేది టేబుల్ ఆర్ డేటా. సో టేబుల్ ఆర్ డేటాని హోల్డ్ చేయాలంటే ఇక్కడ ADO.NET లో 2 క్లాసెస్ మేజర్ గా యూజ్ చేస్తాం, SQL డేటా రీడర్ కానీ, SQL డేటా అడాప్టర్ కానీ. ప్రస్తుతానికి మనం SQL డేటా రీడర్ తో రీడ్ చేస్తాము. ఓకేనా, దాన్ని SQL డేటా అడాప్టర్ నెక్స్ట్ టైం యూజ్ చేస్తాను. నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు SQL డేటా రీడర్ కి అండ్ డేటా అడాప్టర్ కి దాని డిఫరెన్స్ కూడా నేను చెప్తాను, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి SQL డేటా రీడర్ యూజ్ చేసి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లకి వచ్చి డేటా పడుతుంది అనమాట. ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ ఇన్ఫో ఈ టేబుల్ ఆఫ్ డేటా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది వచ్చింది కదా, ఈ డేటా అంతా ఈ ఆబ్జెక్ట్ లకు వచ్చి సేవ్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్ ని మనం C# పంపించాలి, మన HTML పేజ్ పాస్ చేయాలి. అర్థమవుతుందా? అది ఎలా అంటే చూద్దాం. సో ఇది వరకు క్లియర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ASP.NET లో ఇట్లా టేబుల్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి ASP.NET లో కొన్ని టూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. మనం ఏం రాకపోయినా కూడా టూల్ బాక్స్ లో టూల్స్ ఉన్నాయి. టూల్స్ చూద్దాం. సో టూల్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్టాండర్డ్ అంటే మన ఇవి ఆటోమేటిక్ గా లైక్ టెక్స్ట్ బాక్స్ అంటే టెక్స్ట్ బాక్స్ లో సమ్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి అట్లా
యూజ్ చేస్తాం. లేబుల్ ఏదైనా నేమ్ ఇవ్వడానికి లేబుల్స్ యూజ్ చేస్తాం. సో అట్లనే ఇట్లాంటి టేబులర్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ డేటా ట్యాబ్ లో గ్రిడ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది. సో అది డిఫాల్ట్ గా ASP.NET కంట్రోల్. సో ఆ కంట్రోలర్ ని ఇక్కడ తెస్తాను. ఓకే, దీనికి ఐడి వచ్చేసి డిఫాల్ట్ గా గ్రిడ్ వ్యూ 1 ఉంది, ప్రస్తుతానికి అదే ఉందండి. సో ఈ గ్రిడ్ వ్యూ 1 కి డేటా బైండ్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన ఈ RDR ని ఆ గ్రిడ్ వ్యూ 1 కి అసైన్ చేయాలి. ఎట్లా అసైన్ చేస్తామంటే సింపుల్, ఓన్లీ 2 లైన్స్ అది అయిపోతుంది దానికి. సో ఇది గ్రిడ్ వ్యూ 1. ఈ గ్రిడ్ వ్యూ అనేది ఏంటంటే టేబులర్ డేటాని హోల్డ్ చేస్తుంది అనమాట ఈ కంట్రోల్. సో టేబులర్ ఫార్మాట్ లో చూపిస్తారు. దీనికి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ డేటా సోర్స్ అనేది ఉంటుంది. సో ఆ డేటా సోర్స్ అనేది అంటే ఏంటంటే ఈ గ్రిడ్ వ్యూ దీనికి ఏ సోర్స్ ఇస్తాను, మన సోర్స్ ఎక్కడ ఉంది, ఇది మన డేటా అంతా దీనికి ఆబ్జెక్ట్ ఉంది కదా. సో డేటా సోర్స్ ప్రాపర్టీకి రిప్లేస్. తర్వాత దీనికి అసైన్ చేసిన తర్వాత ఆ గ్రిడ్ వ్యూని ఈ డేటాని బైండ్ చేయడానికి ఇంకొక మెథడ్ యూస్ చేస్తాం. ఇదే ఈ కంట్రోల్కి ఇంకొక మెథడ్ ఉంటుంది. సో డేటా బైండ్ అనే మెథడ్ ఉంటుంది. సో అది యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గ్రిడ్ వ్యూకి డేటా బైండ్ అయ్యింది. సో రన్ చేద్దాం ఇది. చూడండి డేటా బైండ్ అయిపోయింది. ఓకే, గ్రిడ్ వ్యూ లో సేమ్ మన డేటా ఇక్కడ డేటాబేస్ లో ఉన్న డేటా అంతా వచ్చేసి ఈ డేటా అంతా గ్రిడ్ వ్యూ 1 కి బైండ్. సో ఏం చేసాం సింపుల్ గా, సో బ్యాక్ ఎండ్ లో డేటా ఫస్ట్ ఏం చేసినాం, ఫస్ట్ పేజ్ లోడ్ లో SQL కి కనెక్ట్ అయ్యాం. SQL కనెక్షన్ క్లాస్ యూజ్ చేసి మన సర్వర్ కి డీటెయిల్స్ ఇచ్చేసి కనెక్ట్ అయ్యాం. కనెక్షన్ ఓపెన్ చేసినాము, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాము. తర్వాత మన కమాండ్ ఏంటి, కమాండ్ లో మన క్వైరీ ఏంటి, మీకు పెయిన్ క్వైరీ తెచ్చుకున్నాం, డేటా తెచ్చుకోవాలి, టేబులర్ డేటా. సో యూజర్ ఇన్ఫో టేబుల్ డేటా. సో కండిషన్ ఈ క్వైరీ ఏంటి, సెలెక్ట్ కాకుండా యూజర్ ఇన్ఫో యూజ్ చేసినాం. సో ఇది ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డేటా మనం బ్యాక్ ఎండ్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఎగ్జిక్యూట్ రీడర్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ ఎగ్జిక్యూట్ రీడర్ ఏంటంటే డేటా మనం తెస్తుంది కదా, ఆ తెచ్చిన డేటాని హోల్డ్ చేసుకోవడానికి ఈ క్లాస్ యూజ్ చేస్తారు. ఉండేది రెండే, అడాప్టర్ డేటా రీడర్ కానీ డేటా అడాప్టర్ కానీ. ఇట్లాంటి కేసులో ఎప్పుడైనా బ్యాక్ ఎండ్. సో ప్రస్తుతం నేను డేటా రీడర్ యూజ్ చేసినాను. ఓకే, సో ఈ డేటా రీడర్ ఏం చేస్తుంది, వచ్చిన డేటాని హోల్డ్ చేసుకుంటుంది అనమాట ఈ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ASP.NET లో డిఫాల్ట్ గా ఈ కంట్రోల్స్ ఉన్నాయి. ASP.NET వాళ్ళే ఇచ్చారనమాట. సో ఏదైనా ట్యాబులర్ డేటాను హోల్డ్ చేసుకోవడానికి గ్రిడ్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఆ గ్రిడ్ వ్యూ 1 కి 2 మేజర్ ప్రాపర్టీ వచ్చేసి డేటా సోర్స్. డేటా సోర్స్ అంటే మన డేటా ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ని సోర్స్ గా ఇస్తాం దానికి. సో ఆ ఆబ్జెక్ట్ సోర్స్ గా ఇచ్చిన తర్వాత ఆ గ్రిడ్ వ్యూ కి ఆ డేటా కరెక్ట్ గా బైండ్ అవ్వడానికి డేటా బైండ్ మెథడ్ యూస్ చేస్తాం. అది ఓకే. సో ఇది ఒక కేస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీన్ని మనము ఇంకో వేస్ లో కూడా చెప్పొచ్చు అనమాట. దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా గ్రిడ్ వ్యూ 1 ఒకవేళ కంట్రోల్స్ లేకుండా, సో ఈ కంట్రోల్స్ లేకున్నా కూడా మనము ASP.NET నార్మల్ HTML కంట్రోల్స్ తో కూడా వర్క్ అయిపోయింది. సో అట్లాంటి కేసులో మనకు నార్మల్ HTML ఏముంది, టేబుల్ ట్యాగ్ ఎందుకు ఉండేది, మనకి టేబులర్ డేటా హోల్డ్ చేసుకోవడానికే కదా. సో దాన్ని టేబులర్ ట్యాగ్ ని ఎలా యూస్ చేస్తాం అనేది న్యాచురల్ గా జస్ట్ కోడింగ్ ప్రకారం ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇది డిఫాల్ట్ గా గ్రిడ్ వ్యూ అయితే ఈజీ అనమాట. జస్ట్ డేటా సోర్స్ ప్రాపర్టీ ఇచ్చేసి మనం బైండ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఈ గ్రిడ్ వ్యూ తీసేసి ఓకే కామెంట్ పెట్టాను. సో ఇక్కడ కూడా ఈ గ్రిడ్ వ్యూ డేటాని నేను కామెంట్ చేస్తాను, పర్లేదు. సో ఇంతవరకు అయితే ఓకే. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మనం డేటా SQL నుంచి C# ఆబ్జెక్ట్ లెక్క తెచ్చుకున్నాం. ఓకే, తెచ్చుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేయడానికి ఇక్కడైతే మనం ప్రస్తుతానికి ASP.NET కంట్రోల్ యూజ్ చేసి ఇందాక చూసినాం. సో ఇప్పుడు HTML కోడ్ తో ఎట్లా పాస్ చేస్తాం, ఆ కంట్రోల్ యూజ్ చేయకోకుండా జనరల్ గా ఎట్లా పాస్ చేస్తాం అనే ప్రాసెస్ కూడా చూద్దాం. సో ఇక్కడ మనము ఈ C# ఫైల్ నుంచి HTML కోడ్ రాయొచ్చు మన పేజ్ లో HTML డిస్ప్లేడ్ గా. దానికి ఎట్లా రాస్తామంటే ASP.NET లో response.write అనేది ఒకటి ఉంటుంది అనమాట. రెస్పాన్స్ క్లాస్ లో రైట్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. ఈ రైట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం HTML కోడ్ స్ట్రింగ్స్ లో ఇక్కడ ఇట్లా HTML కోడ్ రాసిన అది ట్యాగ్స్ లేకుండా HTML కోడ్ డిస్ప్లే ప్రాపర్ టేబులర్ ఫార్మాట్ లో డిస్ప్లే అనమాట. ఇట్లా రాసుకోవచ్చు HTML కోడ్ కూడా ఇక్కడ. సో టేబుల్ ప్రస్తుతం మనం టేబుల్ ట్యాగ్ యూజ్ చేసి డిస్ప్లే చేద్దాం. సో టేబుల్ లో ఏముంటుంది, ఫస్ట్ TR ఉంటుంది. ఫస్ట్
టీఆర్ లో ఏముంటది టీహెచ్ ఉంటాయి. ఫస్ట్ హెడ్డింగ్స్ కదా, ఫస్ట్ టీఆర్ లో హెడ్డింగ్స్ కాబట్టి సో హెడ్డింగ్స్ పెడతాము. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. ఓకే, మీకు తెలుసు కదా టేబుల్ ట్యాగ్ టీఆర్ అనేది. ఎవరైనా టేబుల్ ట్యాగ్ తెలియకపోతే మన HTML ట్యూటోరియల్ బేసిక్స్ లో టేబుల్ ట్యాగ్ గురించి క్లియర్ గా ఉంటుంది, అది చూడండి. సో టేబుల్ ట్యాగ్ ఫస్ట్ ఏముంటుంది టీఆర్, ఫస్ట్ లైన్ టేబుల్ ఏముంటుంది హెడర్ ఉంటుంది. సో దానికోసము టీఆర్ లో టీహెచ్ లో వచ్చేసి ఫస్ట్ ఏముంది మన దాంట్లో యూజర్ ఐడి. సో యూజర్ ఐడి హాష్ టీహెచ్. టైం మెషిన్ కూడా సెకండ్ వచ్చేసి ఏంటి యూజర్ నేమ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. సో ప్రస్తుతానికి ఇది ఫస్ట్ లైన్, ఫస్ట్ టీఆర్. సో హెడ్డింగ్ కాబట్టి హెడ్డింగ్ పెట్టేసి దీనికి ఒకటి ఫస్ట్ టీఆర్ ని క్లోజ్ చేస్తా. ఓకే, ఫస్ట్ టీఆర్ అట్ అయిపోయింది. బట్ టేబుల్ ట్యాగ్ ని ఇప్పుడే క్లోజ్ చేయదు, ఎందుకంటే మనం డేటా కూడా ఇవ్వాలి కదా. సో డేటా ఇద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ మధ్యలో టేబుల్ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేస్తాం చూడండి. ఇప్పుడు రెస్పాన్స్ డాట్ రైట్ ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను హ్యాష్ టేబుల్ అని. టేబుల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసింది. టేబుల్ ట్యాగ్ ఫస్ట్ టీఆర్ హెడ్డింగ్ బైండ్ అయింది, టేబుల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసిన. సో మధ్యలో మనం ఏం చేయాలి రోస్ బైండ్ చేయాలి డేటా. ఓకే, సో దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు డేటా అంతా మన టేబుల్ డేటా అంతా ఈ ఆబ్జెక్ట్ లో ఉంది. సో ఆబ్జెక్ట్ లో సో గైస్ ఇప్పుడు శీషా అంటే ఇప్పుడు వైల్ లూప్ పైన ఇవ్వచ్చు, ఫర్ లూప్ పైన యూజ్ చేయొచ్చు. సో మనం వైల్ లూప్ యూజ్ చేసి చేద్దాము. సో ఎవరైనా వైల్ లూప్ తెలియకపోతే మన శీషా బేసిక్ వీడియోస్ లో ఉంటుంది వైల్ లూప్, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్. అవి నెక్స్ట్ తర్వాత వాచ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇంపార్టెంట్. సో ప్రస్తుతం నేను వైల్ లూప్ యూజ్ చేసి ఆ డేటాను లూప్ తిప్పుతాను. ఎట్లనే చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైతే. str dot read. ఓకే, సో ఇప్పుడు ఈ వైల్ లూప్ ఏం చేస్తుంది, అసలు లూప్స్ ఎందుకు వాడతాం ఫస్ట్ చెప్తాను. ఎవరికైనా మరి తెలియకపోయింటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా. సో వైల్ లూప్ తెలిసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది, బాగా పెట్టింది. సో అదేంటంటే వైల్ లూప్ వచ్చేసి ఈ లూప్స్ అనే కాన్సెప్ట్స్ ఏంటంటే ఇటరేషన్స్. లూప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సెట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు 10-20 రికార్డ్స్ ఉంటాయి, 20 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకురావాలన్నా, ఒక్కొక్క రికార్డ్ ని తీసుకురావాలన్నప్పుడు అట్లా థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి మనం చూపించలేం కదా, స్టెప్ బై ప్రతిదానికి కోడ్ రాయలేం కదా. సో ఒకే లూప్ లోనే ఫస్ట్ ఒక రికార్డ్ లూప్ తిరుగుతుంది, రెండో రికార్డ్ లూప్ తిరుగుతుంది, థర్డ్ రికార్డ్, అట్లా మెనీ రికార్డ్స్ ని ఒకే లైన్ లో ఆల్టర్నేట్ గా, అంటే ఆ రికార్డ్స్ అన్ని ఒక్కొక్క రికార్డ్ ని రీచ్ చేయడానికి ఈ లూప్స్ యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సెట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఈ లూప్స్ అనే కాన్సెప్ట్స్ ఎందుకంటే లూప్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే లూప్ అంటేనే ఏంటి తిరగడం. సో లూపింగ్. సో ఏంటంటే ఎక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు అరేలోగా, ఇది ఎగ్జాంపుల్ టేబుల్ ఆఫ్ డేటాలో రికార్డ్స్ ఉంటాయి, అదే అరే అయినా కానీ అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి. అట్లా ఒక అరేలో అన్ని ఎలిమెంట్స్ రీడ్ చేయాలంటే ఏదైనా లూప్ చేస్తాం అనమాట. అరే లూప్ చేస్తే ఒక్కొక్క ఎలిమెంట్ ని బయట తీసుకుంటాం. అట్లనే ఇక్కడ కూడా ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఒకవేళ 1000 రికార్డ్స్ ఉంటే 1000, 2 రికార్డ్స్ ఉంటాయి 2 రికార్డ్స్, 4 రికార్డ్స్ ఉంటే 4 రికార్డ్స్. ఈ వైల్ లూప్ యూజ్ చేస్తే ఏంటంటే ఎన్ని రికార్డ్స్ ఉంటే అంటిల్ అది ఎన్నన్నా అవ్వచ్చు, ఆ రికార్డ్స్ అన్ని అయిపోయేంత వరకు లూప్ తిప్పుతారు అనమాట వైల్ లూప్. సో ఒక్కొక్కసారి లూప్ తిరిగినప్పుడు ఒక్కొక్క రికార్డ్ ని రీడ్ చేస్తాం. సో అట్లా అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఈ STR ఆబ్జెక్ట్ లో మనకు మన టేబుల్లో అయితే ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి, 4 or 5 రికార్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 రికార్డ్స్ ఉన్నాయి. సో 5 టైమ్స్ ఆ లూప్ తిరుగుతారు. సో ఓకే, సో ఎవ్రీ టైం ఏం చేస్తాం మనం ఈ ఆబ్జెక్ట్ ని మనం టేబుల్ ని బైండ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? నేను మళ్ళీ ఇంకో వేలో కూడా చెప్తాను. ఓకే, సో టీఆర్. సో మధ్యలో ఒక టీఆర్ మాత్రం లూప్ తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అవి రికార్డ్స్ అనమాట. సో ఈ టీఆర్ ఎందుకు ఇక్కడ పెట్టేసినాం, ఈ టీఆర్ ఎందుకు క్లోజ్ చేసినాం, ఇది కన్సిస్టెంట్. హెడర్ అనేది డిఫాల్ట్ ఫిక్స్డ్ వన్, కానీ మధ్యలో డేటా ఎవ్రీ రికార్డ్ చేంజ్ అవుతుంది అది. అందుకే ఈ రికార్డ్ అనేది ఎవ్రీ టైం కొత్త రికార్డ్ యాడ్ అవుతా ఉంటుంది మన టేబుల్ కి. సో టీఆర్ యాడ్ అవుతా ఉంటుంది.
సో టిఆర్ టీడీ నేను ఒక టీడీ తీసుకుంటాను. ఓకే, ప్రస్తుతానికి ఆ టీఆర్ని కూడా ప్రింట్ చేస్తాను. నేను ప్రస్తుతానికి ఒక కాలమ్ని ప్రింట్ చేస్తాను, మీకు అవుట్పుట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. చెట్టింది స్టిఆర్ ఆఫ్ 0 అయినా యూజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ రికార్డ్లోని 0 ఎలిమెంట్ అనమాట దాని మీనింగ్. ఆర్ లేదంటే అట్లయినా యూజ్ చేసినా వస్తుంది, ఆ కాలం నేమ్ ఇచ్చినా కూడా వస్తుంది. ఇక్కడ 0 బదులు ఆ కాలం నేమ్ స్పెసిఫై కోడ్స్ లో నేమ్ స్పేస్ చేసిన వస్తుంది. ప్రస్తుతానికి కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి నేను ఈ అవుట్పుట్ రన్ చేస్తాను చూడండి. అండి ఫస్ట్ ఈ టేబుల్ డేటా బైండ్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఈ ఎస్డిఆర్ రీడ్ ఏదప్పుడు ఏంటంటే ఒక్కొక్క రికార్డ్ ని రీడ్ చేస్తామన్నమాట. ఫస్ట్ రికార్డు ఒక రికార్డ్ బైండ్ అవుతుంది, మళ్ళీ సెకండ్ రికార్డ్ వెళ్తుంది వైల్డ్ లూప్లకి, సెకండ్ రికార్డ్ బైండ్ అవుతుంది, థర్డ్ టీఆర్ బైండ్ అవుతుంటుంది, ఫోర్త్ టీఆర్ బైండ్ అవుతుంటుంది. అట్లా మంది 5 రికార్డ్స్ అయిపోయిన తర్వాత, సో 5 టీఆర్స్ అంతా డేటా బైండ్ అయిన తర్వాత టేబుల్ ట్యాగ్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయింది. చూడండి యూజర్ ఐడి ఈ టేబుల్ ఆఫ్ డేటా ఫస్ట్ వచ్చింది. సో మనకి యూజర్ డేటా డిఫాల్ట్ ఇక్కడ నుంచి ఇచ్చాం కాబట్టి, సో ఈ టేబుల్ ఆఫ్ డేటాని కూడా కావాలంటే మన ఈ యూజర్ డేటాని అక్కడ ఇవ్వకుండా H1 ట్యాగ్ ఇక్కడ ఇచ్చాం కదా, సో ఇది తీసేసి మనం ప్లేస్ లో కంటెంట్ ప్రింట్ కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతం నేను ఇది కామెంట్ చేస్తాను ఇక్కడ. సో మనము ఇక్కడ HTML నుంచైనా చేయొచ్చు. ఓకే, రైట్ ఇచ్చేసి అది H3 ట్యాగ్ కదా. సో మీరు ఇందాక అవుట్పుట్ అబ్జర్వ్ చేసి ఉంటే చూడండి ఇక్కడ చూడండి టేబుల్లో సేమ్ మళ్ళీ ఎట్లా వచ్చింది యూజర్ డేటా. అండ్ ఇక్కడ ఓన్లీ ఒక కాలమే బేట్ అయింది, ఈ హెడర్ అయితే బైండ్ అయింది. సో ఇక్కడ చూడండి మన హెడర్ అయితే ప్రాపర్ పూర్తిగా టేబుల్ ట్యాగ్ లో టీఆర్హెచ్ఈడి అన్ని యూజర్ నేమ్ ఇచ్చాం. కానీ ఈ రికార్డ్ ఒక్కొక్క రికార్డు మన టేబుల్ ఆర్ డేటా వచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ టేబుల్ డేటా లూప్ తిప్పేటప్పుడు టీఆర్ లో ఒక్క ఫస్ట్ టీడీ మాత్రమే మనం తీసుకున్నాం 1 2 3 4. సో ఫస్ట్ది మిగతా టీడీస్ యాడ్ చేయలేదు. సో దానికి కూడా ఇక్కడ చూడండి ప్రతి టీహెచ్కి యాడ్ చేసినాం కదా, అట్లనే మిగతా టీడీస్ కూడా యాడ్ చేస్తే అన్ని టీడీ 1 2. సో ఇక్కడ 0 ప్లేస్ లో 0 అయినా ఇవ్వచ్చు, ఇక్కడ 0 ఇస్తే ఇక్కడ 1 ఇస్తాం, ఇక్కడ 2 ఇస్తాం, 3 ఇస్తాం, అట్లనే అయితే. లేదంటే ఇట్లా 1 బదులు ఫస్ట్ అయితే సెకండ్ 1 సెకండ్ దాని నేమ్ ఇచ్చినా కూడా వర్కౌట్ అయింది, యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఓకే, కంట్రోల్ ఎస్. సో రన్ చేస్తాను చూడండి ఇప్పుడు అప్లికేషన్. చేస్తాను డైరెక్ట్ గా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు టేబుల్ ఆఫ్ డేటా యాజ్ ఎక్స్పెక్టెడ్ గా బైండ్ అయింది. సో ఈవెన్ మనం దీనికి బార్డర్ కూడా ఇచ్చుకోవాలంటే ఇక్కడ చూడండి టేబుల్ ఓకే, టేబుల్ ఈక్వల్స్ సో టేబుల్ ఆఫ్ డేటా మనం ఎక్స్పెక్టెడ్ గా క్లియర్ గా వచ్చింది. ఓకేనా. సో సింపుల్, ఇక్కడ మీరు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ వరకు కామన్ ఈ ఎస్క్యూఎల్ డేటా రీడర్ ఆబ్జెక్ట్లకి డేటా వచ్చింది. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా మన C# నుంచి కూడా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి కూడా HTML కోడ్ పాస్ చేయొచ్చు. ఇట్లా స్ట్రింగ్ లో రాసేస్తే
ఆటోమేటిక్గా మన బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఏం చేసాం, ఫస్ట్ నేను టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో ఫస్ట్ టీఆర్ బైండ్ చేసి ఫస్ట్ టీఆర్లో టీహెచ్ఎస్ హెడ్డింగ్ ట్యాబ్ బుక్ చేసినాను. సో ఈ ఎస్డిఆర్ ఆబ్జెక్ట్లో ఏముంది, మొత్తం టేబుల్ ఆఫ్ డేటా ఉంది. సో మనము ఈ రికార్డ్ని ప్రతిసారి ఒక్కొక్క రికార్డ్కి ఇట్లా హెడర్ ఫైల్ చేసినప్పుడు ఫస్ట్ రికార్డ్ తెచ్చి ఈ డేటా అంతా మనం చూసి ఇక్కడ పెట్టలేం కదా. సో డైనమిక్ గా చేస్తాం కదా. సో ఈ డేటా అంతా ఈ డేటా ఈ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి సో ఒక్కొక్క రికార్డ్ ని లూప్ చేస్తాం ఇక్కడ. సో లూప్ చేసి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైతే ఈ ఎస్టిఆర్ బై డిఫాల్ట్ గా 0 తీసుకుంటుంది. ఫస్ట్ రికార్డ్ రీడ్ అవుతుంటుంది. అంటే ఫస్ట్ టైం లూప్ లోకి వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే ఎస్డిఆర్ ఆబ్జెక్ట్ లోని ఈ ఫస్ట్ రికార్డ్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ రికార్డు లూప్ తిరుగుతుంది ఫస్ట్ టైం. వైల్ ఎస్డిఆర్ డాట్ రీడ్ అని ఫస్ట్ టైం ఈ వైల్ లూప్ లోకి వచ్చినప్పుడు ఈ రికార్డ్ రీడ్ అవుతుంది అనమాట. ఈ రికార్డ్ ఏమైనా అడుగుతుంది, రెస్పాన్స్ డాట్ రైట్ ఫస్ట్ టీఆర్ లో ఎస్డిఆర్ ఆఫ్ 0 అంటే ఇది, 0 అంటే ఇది, ఎస్డిఆర్ ఆఫ్ 1 అంటే ఇది, ఎస్డిఆర్ ఆఫ్ 2 అంటే ఈ కాలం, ఎస్డిఆర్ ఆఫ్ 3 అంటే ఇది. అట్లా ఫస్ట్ టైం ఫస్ట్ కాలంలో ఈ ఫస్ట్ టీడీలో ఈ వాల్యూ బైండ్ అయింది. అట్లనే సెకండ్ టీడీలో యూజర్ నేమ్ బైండ్ అయింది. థర్డ్ టీడీలో ఎస్డిఆర్ 2 ఇది బైండ్ అయింది. నెక్స్ట్ 3 ఇట్లా బైండ్ అయింది. సో ఫస్ట్ రికార్డ్ అంతా ఈ లైన్ లో నేను రన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ వైల్ లూప్ లోకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఫస్ట్ రికార్డ్ ఇప్పుడు రీడ్ అవుతుంటది. ఫస్ట్ రికార్డ్ అంటే ఈ రికార్డ్ ఫస్ట్ ఇక్కడ ఈ వాల్యూలో ఎస్డిఆర్ ఆఫ్ 0 అంటే ఈ వాల్యూ 1 వచ్చి బైండ్ అవుతుంది. తర్వాత ఎస్డిఆర్ ఆఫ్ యూజర్ నేమ్ అంటే ఈ వాల్యూ బైండ్ అయింది ఇక్కడ. తర్వాత ఎస్డిఆర్ ఆఫ్ 2 అంటే ఈమెయిల్లో ఇది బైండ్ అయింది. ఎస్డిఆర్ ఆఫ్ 3 అంటే ఈమెయిల్, ఇట్లా ఈ బైండ్. అప్పుడు ఫస్ట్ రికార్డ్ అంతా ప్రాపర్ గా బైండ్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్, తర్వాత సెకండ్ రికార్డ్ ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు సెకండ్ రికార్డ్ రీడ్ అవుతుంది. సెకండ్ రికార్డ్ లో ఇట్లా మళ్ళీ ఈ రికార్డ్ అంతా ఫస్ట్ ఇట్లా బైండ్ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమో ఇప్పుడు సెకండ్ రికార్డ్ లోని ఫస్ట్ వాల్యూ 2 వస్తుంది. మళ్ళీ ఎస్డిఆర్ యూజర్ నేమ్ ఈ వాల్యూ వస్తుంది. మళ్ళీ థర్డ్ వాల్యూ ఇది వస్తుంది. ఫోర్త్ వాల్యూ లూప్ తిరిగి అన్ని టీఆర్స్ అన్ని బైండ్ అయిన తర్వాత చూడండి ఇట్లా సెకండ్ రికార్డ్ అయిపోయింది, థర్డ్ రికార్డ్ కూడా అయిపోయింది, ఫోర్త్ రికార్డ్ అయిపోయింది, ఫిఫ్త్ రికార్డ్ అయిపోయింది, డేటా అయిపోయింది. సో లూప్ లోంచి బయటకు వచ్చింది. ఎప్పుడైతే డేటా అయిపోతుందో అన్ని రికార్డ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకవేళ 100 రికార్డ్స్ ఉంటే 100 టైమ్స్ లూప్ తిరుగుతుంది. సో మనకు 4 రికార్డ్స్ అంటే అంత లూప్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా టేబుల్ ఆఫ్ ట్యాగ్ ని క్లోజ్ చేసినాము. అవుట్పుట్ రన్ చేస్తే అవుట్పుట్ లో డేటా బైండ్. సో ఇది అండి డేటా ఎలా డేటాబేస్ నుంచి తీసుకొచ్చి మన వెబ్ పేజ్ లో ఎలా చూపిస్తామంటే సో ఈ ప్రాసెస్ అనమాట. అర్థమైందా? ఫస్ట్ SQL కనెక్ట్ అవుతాము. సో మన దీంట్లో డేటా రిసీవ్ చేసుకోవడానికి ADO.NET లో డేటా రీడర్ కానీ డేటా అడాప్టర్ కానీ ఉంటుంది. అడాప్టర్ మన MVC ప్రాజెక్ట్ లో చూద్దాము. ప్రస్తుతానికి డేటా రీడర్ ఈ 2 క్లాసెస్ వచ్చిన తర్వాత ఇట్లా లూప్ తిప్పుకొని మన కంఫర్ట్ గా ఇట్లా టేబుల్ ఆర్ డేటాలో అయినా మనం HTML కోడ్ తో అయినా చూపించుకోవచ్చు. లేదంటే డిఫాల్ట్ గా గ్రిడ్ వ్యూ ఉన్నది కదా, ఆ గ్రిడ్ వ్యూ తో అయినా మనం చూపించుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ today's class. I hope everyone understood. So I think that's it for today. See you on tomorrow class. Bye bye.